మా ఊరు నుంచి లారీలు 1000-1500 లారీలు పెట్టాము. మేము ఎన్నిసార్లు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా దుమ్ము చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళాలా అని ఎన్నిసార్లు చెప్పుకునే బండ్లు తిరుగుతూనే ఉన్నాను. ఆ రోజు నేను చెప్పిన కానుండి వాళ్ళు చెప్తూనే ఉన్నారు, అలా జరుగుతూనే ఉంది. ఈ రోజు స్తంభాన్ని గుర్తించి డైరెక్ట్ మా ఇంటి మీద పడిపోయిందన్న. నేను మా 2 పిల్లలు మా ఆవిడ ముగ్గురు అందులో ఉన్నామన్న. లారీలు తిరుగుతాను, అధికారులు పడి 2-3 గంటలు అవుతుందన్న. ఒక అధికారి కూడా వచ్చి రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు చిన్నపిల్లని పెట్టుకొని నేను అందులో ఉన్నా, ఒక అధికారి రాలేదు, ఎవరు రాలేదు. ఇప్పుడు అసలు దీని పరిస్థితి ఏంటన్న? అసలు ఇంకా ఇప్పుడు ఒక ఇల్లేనే కాదు, ఈ స్తంభం పడితే మినిమం ఒక 5-6 ఇల్లులు అసలు ఏముండకపోనన్నా. అసలు చిన్న కరెంట్ కూడా కాదు, పెద్ద లైన్ కరెంట్. అది పడితే అసలు ఏముండదు అన్న. కాంట్రాక్టర్లు ఉన్నారు, ఈ అధికారులు ఉన్నారు, వీళ్ళు అసలు ఎవరు రెస్పాండ్ కావట్లేదు అన్న. అసలు ఈ గ్యాప్ బండి తిరుగుతున్నాయి, లారీలు తిరుగుతున్నాయి. అసలు నేను చెప్పినా అన్న, మీరు నుంచి వద్దన్న, మా ఊళ్ళో నుంచి వద్దు, అడవి నుంచి దారేసుకుని అటు నుంచి నడుపుకోండి అన్న. నేను 100 సార్లు చెప్పినా అన్న. ఇప్పుడు చిన్న మొన్న ఒక మేకపిల్లని దొక్కిచ్చారు, అట్లనే మనిషి అయితే ఇవాళ మేకపిల్ల అయింది. ఇవాళ ముగ్గురు మనుషులు ఆ స్తంభం పడిపోయింది, కొద్దిగా మిస్ అయింది. ఆ స్తంభం పడితే ముగ్గురు కూడా ఏమి ఉండకపోయినా.